పొరపాటు జరిగిపోయిందయ్యా, పనివాళ్ళ వల్ల పొరపాటు జరిగిపోయిందయ్యా. మీ ఫోటో ప్రింట్ చేయబోయి నాది చేశారయ్యా. ఎమ్మెల్యే లాంటి పెద్ద పెద్ద పదవులు మాకు వద్దయ్యా. అయ్యా నేనయ్యా ఎమ్మెల్యే. డాక్టర్ రాజా, పోస్టర్లు మారిపోయినాయి అంట రాజా. మన రాజానేమో గెలుపు గుర్రమంట, నేనేమో టింగు టింగు మరి కుంటి గుర్రమంట. అయ్యా అయ్యా తప్పైపోయిందయ్యా, చెప్పాను కదయ్యా తప్పైపోయిందని. చించు, పోస్టర్లు నీ చేతులతోనే చించు. అలాగేనయ్యా. జనానికి నువ్వు ఎమ్మెల్యే క్యాండిడేట్వి కాదని చెప్పు. అమ్మా, ఎమ్మెల్యే నేను కాదు, ప్రజాపతి గారు. ఓటు మీరు ఆయనకే వేయండి. అమ్మా, నాన్న ఎప్పుడు వస్తారు? ఇప్పుడు వచ్చేస్తారా? అవును, నాన్న చక్కగా ఎమ్మెల్యే అవ్వచ్చుగా. మీ నాన్నకి అసెంబ్లీ అస్సలు సూట్ అవ్వదు. ఆయన ప్రపంచమంతా నువ్వు నేను అంతే. ధర్మరాజు పొరపాటుగా ఆడిన జూదం ఫలితం అరణ్యవాసం. ఇన్షాల్లా. అమ్మా, ఎమ్మెల్యే అభ్యర్థి నేను కాదు, ప్రజాపతి. మీ ఓటును ఆయనకే వేసి ఆయనే గెలిపించండి. విరూపాక్ష పొరపాటుగా వేసిన పోస్టర్ ఫలితం ఏంటో బంగారి. ఏంటి గ్యాస్ స్మెల్? ఎవరు మీరు? మీ ఇల్లు తగలబడిపోతుంది. రాజా 30% మాత్రమే కాలేరు రాజా. న్యాయంగా అయితే బతికేస్తారు రాజా. మన దగ్గర డబ్బు తీసుకున్న డాక్టర్ గారు ఉన్నారే, యాసిడ్ పోసి చంపేస్తాడేమోనని డౌట్ రాజా. అన్నా అన్నా, ఆ విరూపాక్ష పోలీస్ స్టేషన్ పోయిండన్నా. న్యాయంగా అయితే నన్ను లోపల వేయాలి రాజా. మన కాకి కదా, పాపం విరూపాక్షను లోపలేసేస్తాడేమో. సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన మీదట ఎమ్మెల్యే అవ్వాలని కోరిక ఉన్న విరూపాక్షకి ఏ పార్టీ కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడంతో తానే ఎమ్మెల్యేగా నిలబడుతున్నట్టు పోస్టర్లు ప్రింట్ చేసి ఊరంతా అతికించాడు. జనం దృష్టిలో సానుభూతి పొందాలని తన భార్యా బిడ్డల్ని దారుణంగా తగలబెట్టిన విరూపాక్షకి 104B ఐపీసీ అండ్ 113B ఆఫ్ ఎవిడెన్స్ సెక్షన్స్ ప్రకారం 16 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. నా సర్వీస్ సాక్షిగా అడుగుతుండా, ఎందుకు వీళ్ళ పుట్టినరోజులు ఆరాధీయమన్నావు? బాబాయ్, నా కూతురు పుట్టినరోజున నా భార్యలో బిడ్డని కాల్చి చంపేశారు. మరి వీళ్ళ పుట్టినరోజున వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. నా కూతురు జీవితాన్ని నిలబెట్టిన దేవుడు నువ్వు. నా ఉద్యోగం ఊడినా పర్వాలేదు, ఒక్కొక్కడు పుట్టినరోజుకి నువ్వు బయటికి వెళ్ళే ఏర్పాటు నేను చేస్తా. థ్యాంక్ యూ బాబాయ్. వీడు మరీ బ్యాడ్ లక్ పర్సన్. రేపే వీడు పుట్టినరోజు. కనిపించేదయ్యో అంటారు నా డాక్టర్ని. ఏ పాపం ఎరుగుని నా భార్య బిడ్డల్ని గొడవ పెరుగుతూ నీ దగ్గర తీసుకొస్తే యాసిడ్ పోసి చంపిన దుర్మార్గుడివి రాను. నీలాంటి వాడిని వదిలేస్తే సొసైటీలో వైరస్ని వదిలేసినట్టే.
సాక్షిగా ఫిబ్రవరి 29న పుట్టాడు. లీప్ సంవత్సరం. 4 సంవత్సరాలకు ఒకసారి బర్త్డే. కానీ బ్యాడ్ లక్, ఈ సంవత్సరమే లీప్ ఇయర్. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. శ్రోతలు కోరిన పాటలు జనరంజని. శ్రీకాళహస్తి నుండి ఒక అభిమాని తన స్నేహితుడి పుట్టినరోజు వర్ధంతి ఒకే రోజు వచ్చిన సందర్భంగా ఈ పాట ఆయనకి అంకితమని చెప్పమన్నారు. చిత్రం పేరు బుద్ధిమంతుడు. వీడుకోలు గుడ్ బై ఇంక సెలవు టాటా వీడుకోలు గుడ్ బై ఇంక సెలవు. కుటుంబానికి తండ్రి, అడవికి సింహం, సమాజానికి పోలీస్. విరూపాక్ష, నన్ను క్షమించు. నేను చేసింది తప్పే, నన్ను క్షమించు. ప్రజలను కాపాడాల్సిన నువ్వు రాజకీయ నాయకుల చెప్పులు నాకి పెంపుడు కుక్కలా బ్రతుకుతున్నావురా. నేనెవరికి ఏ చెడు చేయలేదురా. కానీ నా జీవితాన్ని సర్వనాశనం చేసిన వాళ్ళలో నువ్వొకడు. నువ్వు సమాజంలో బ్రతకడానికి వీల్లేదు. నాన్న నాన్న వాళ్ళలాగా పేరు తెచ్చుకోవాలంది నా కళ. నా కళకి అండగా నిలిచింది మా నాన్న. ఆయన ప్రపంచమంతా నువ్వు నేను అంతే. ఆయన ప్రపంచమంతా నువ్వు నేనే. ఆయన ప్రపంచమంతా నువ్వు నేనే. అబ్బా! అయ్యో! ఏమైందమ్మా? ఏం కాలేదు నాన్న. కొబ్బరి తీసుకురా. అయ్యో, ఏంటండి మరీ చిన్నపిల్లాడిలాగా? ఇదిగో నా బిడ్డకు చిన్న గాయమైనా నేను తట్టుకోలేను. దీపావళికి నరకాసురుడు పోయాడు, నా చిలిపి రాజు పుట్టాడు. నా సోకుల కిల్ల, నా వలపుల బల్ల, నీ నుదుటను ముద్దెట్టడానికి పాపిడి బిళ్ళ అవసరం. నీ చిలక ముక్కుపై ముద్దు పెట్టడానికి ఈ ముక్కెర అవసరం. నీ చిన్ని పెదాలు తేనె జుర్రుకోవడానికి ఈ కాసుల పేరు ఎంతో ఎంతో అవసరం. ఎంత గట్టిగా వాయిస్తున్నాడు. మీరెన్నిసార్లు వాయించినా ఇంత సౌండ్ మాత్రం రాదు. అంత తుప్పుకే. ఏంటి ప్రింటింగ్ ప్రెస్ రాజా, నా కోసం వెతుక్కుంటూ వచ్చావు? నువ్వు చేసిన పాపం నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. అవునా రాజా? అమ్మా, ఇందులో బుల్లెట్లు ఎప్పుడు తీశాడు? బయట మనవాళ్ళు కూడా లేరు. అమ్మా,
కూర్చోబెడతానయ్యా, చేతికి పోస్తానయ్యా. డబ్బుతో ఎమ్మెల్యే సీటు, ఓటు, న్యాయాన్ని, పోలీసుల్ని, డాక్టర్లే కొన్నావు. అదే డబ్బుతో నువ్వు చంపిన నా భార్య బిడ్డల ప్రాణాలు తీసుకురాగలవా? కోల్పోయిన నా జీవితాన్ని తిరిగి తీసుకురాగలవా? నువ్వు అక్రమంగా సంపాదించిన డబ్బు నీ ప్రాణాన్ని కాపాడగలదా? నువ్వు పుట్టకో పార్టీ మార్చే రాజకీయ నాయకుడివిరా. నేలాంటి చెత్త రాజకీయ నా కొడుకును ఎమ్మెల్యేగా పరికరారురా. నీ చదువుతూనే నిజమైన దీపావళి నా భార్య బిడ్డలకు ఆత్మశాంతి. చెయ్యెత్తి దండం పెట్టాలమ్మా విరూపాక్షకి. జైలు నుంచి తప్పించుకునే అవకాశం ఉన్నా చట్టాన్ని గౌరవించి చేసిన 3 హత్యలకి 16 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడమ్మా మహానుభావుడు. ఆ 16 సంవత్సరాల్లో ఎంఏ ఎల్ఎల్బి పాస్ అయ్యాడమ్మా. విరూపాక్ష లా చదువుతున్న క్రమంలో లాలో ఉన్న లూప్ హోల్స్ని, సెక్షన్స్ని అడ్డుపెట్టుకుని డబ్బు పరపతిని వాడి నిజమైన నేరస్తులు శిక్షలు పడకుండా తప్పించుకుంటున్నారని, వాళ్ల ప్లేస్లో తనలానే చాలామంది నిర్దోషులు, అమాయకులు అన్యాయంగా బలైపోతున్నారని, నిరపరాధులు ఉరికంబాలెక్కుతున్నారని తెలుసుకుని చెల్లించిపోయాడు. అరే ఓ విరూపాక్ష భయ్య, ఈ ఫ్లాష్ బ్యాక్ లో ఆ 3 బద్మాషుల్ని ఖతం చేసావు. అచ్చా కామ్ కియా. మరి 2020లో నీ స్టోరీకి ఎటువంటి సంబంధం లేని ఈ 3ని ఎందుకు కిడ్నాప్ చేసావు? నేను జైలు నుండి విడుదలయ్యే రోజు 3 ఉరిశిక్షపడ్డ ఖైదీలు నన్ను కలిశాను. మాది నల్లమల అడవుల్లో లంబాడి తండ. ఆ భూములలో గ్రానైట్ పడ్డదని తెలిసి 300 ఇల్లున్న మా తండాన్ని తగలబెట్టేసిందండి ఆ కొడుకు. అరే ఏంద్రాబాయి అన్యాయం అని అడిగినందుకు అసలు తగలబెట్టిందే నూరాబాయి నన్ను లోపలేయించిండన్న సెంట్రల్ మినిస్టర్ మహేంద్ర భూపతి. ప్రతిభా లాస్యా హాస్పిటల్లో నేను ఒక ల్యాబ్ టెక్నీషియన్ని బాయ్. దాని ప్లాస్మా దందా నేను ఎక్కడ బయట పెడతానోనని 16 ఏళ్ల అమ్మాయిని నేను రేప్ చేసి చంపేశానని ఫేక్ సాక్ష్యాలు సృష్టించి నాకు ఊరి శిక్ష పడేలా చేసింది బాయ్. సొసైటీలో అవమానాలు తట్టుకోలేక కడుపుతో ఉన్న నా భార్య, 10 ఏళ్ల నా కూతురు, కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుని చనిపోయారు బాయ్. భగవాన్ ప్రసాదం నీచుడు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి నగలు, హాతీరాం భూములు, అన్నవరంలో 3000 ఎకరాల తోట, ఎన్నో గుళ్లలో కోట్ల విలువ చేసే నగలు దోచేశాడు. వాడి మీద కేసు పెట్టానని ఎండోమెంట్ ఆఫీసర్ అయిన నన్ను 4 చంపిన నక్సలైట్ అని క్రియేట్ చేసి లోపలేశాడు. విరూపాక్ష, రేపు నువ్వు విడుదల కాబోతున్నావు. బార్ కౌన్సిల్ పెట్టిన టెస్ట్లో నువ్వు సెలెక్ట్ అయ్యావు. గతాన్ని మర్చిపోయి లాయర్గా పనిచేసుకుంటూ నువ్వు సుఖంగా ఉండు. అంతేగాని ఎవరికో ఉరిశిక్ష పడుతుందని వాళ్ళ సమస్య నీ నెత్తి మీద వేసుకుంటావు ఎందుకు? అయినా నువ్వు అక్కడవే ఏం చేయగలుగుతావు? బాబాయ్, ప్రపంచంలో ఏ పోరాటమైనా ఒకరితోనే ప్రారంభం అవుతుంది. ఒకరి సత్యాగ్రహంతో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. ఒకరి ప్రాణత్యాగంతో ఆంధ్ర రాష్ట్రం పుట్టింది. ఒకరి స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఒక ఛాయ్ వాలా పట్టుదల నుంచి భారతదేశం స్వర్ణ భారతం వైపు పరుగులు పెడుతోంది. ఇంతకాలం నా కుటుంబం బాధే నా బాధ అనుకున్నా. ఇప్పుడు ప్రపంచం అంతా నా కుటుంబం, ప్రపంచం బాధే నా బాధ. బాబాయ్, ఇంతకాలం నువ్వు నాకు చేసిన సహాయానికి ధన్యవాదాలు. దయచేసి నా పోరాటానికి అడ్డురాకు. ప్రెసెంట్ ఇప్పుడు అతను ఎక్కడున్నాడు? తెలీదమ్మా. అరే ఓ విరూపాక్ష భయ్య, ఉరిశిక్ష పడ్డ ఖైదీలు 100 కహానీలు చెప్తారు. ఆ కుల్ఫీ గార్డు చెప్తే మేందుకు నమ్ముతాం? మీడియా ఇక్కడ. పోనీ ఈ ఉల్ఫాగాడు చెప్తే నమ్ముతావా? లాలా నాయక్ చెప్పింది ప్రతి అక్షరం నిజం.
ఆ డబ్బంతా నా ఒక్కడికే కాదు, ఎవడు ఎక్కడ ఏ స్కామ్ చేసినా చాలా మందికి వాటాలు వెళ్తాయి. పార్టీ లీడర్స్కి, పార్టీ హైకమాండ్కి, స్టేట్ హైకమాండ్కి, మా నియోజకవర్గ ఎంపీలకి, ఎమ్మెల్యేలకి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి, పోలీసులకి మొత్తం 1500 కోట్లు పనిచేశాను. నాకు మిగిలింది జస్ట్ 500 కోట్లు. ఇది పచ్చి నిజం. ఇగో అందులో 100 కోట్లు నీకు ఇస్తా. బాంబు తీసేవయ్య బాబు, తడిసిపోతుంది ఇక్కడ. ఉన్నదే కాస్త ఊడిపోతుంది ఇక్కడ. తీవయ్య బాబు. నీకు మిగిలింది 500 కోట్ల 1500 కోట్ల? నిజం చెప్పలేదనుకో, దీంతో నీ కొనది కాస్త కసకసకని కట్ చేస్తా. 1500. చూసారా, చెడు మాట్లాడకు, చెడు వినకు, చెడు చూడకు అని చిన్నప్పటి నుంచి మనం వింటూనే ఉన్నాం. కరోనా వచ్చినా కూడా మారలా. మంత్రి ఇకనైనా అబద్ధాలు మానండ్రా అని భగవంతుడు కరోనా సృష్టించి బుతికి తప్పమని బిగించాడు. మారండ్రా ఇకనైనా, బుద్ధి తెచ్చుకునే రాస్కెల్. ఊరుకో అన్న, మినిస్టర్ అన్నాక మిస్టేకులు చేస్తాడు. మళ్ళీ ఆయన నిలబడమనండి, ఈ ఎర్రిజన వాడిని ఎంపీ చేస్తారు. కానీ మా ప్రతిభాలాస్య మళ్ళీ పుట్టిన మదర్ తెరీసా అన్న, నన్ను కరోనా నుంచి కాపాడిన మా ఇంటి దేవత అన్న. నీ కరోనాకు డరోనా ఇంగిపారుడా. ఇస్మాయిల్ చెప్పినవన్నీ నిజాలు. నేను తప్పు చేశాను. నా హాస్పిటల్కి జ్వరంతో వచ్చినా, జలుబుతో వచ్చినా నెగిటివ్ని పాజిటివ్ చేసి కరోనా అని బెదరగొట్టి నేను వాళ్ళ దగ్గర నుంచి లక్షలు లాగేసుకున్నాను. అంతేకాకుండా ప్లాస్మా దానం ఫ్రీగా చేయించుకొని వాటిని నేను డబ్బున్న వాళ్ళకి ఆ ప్లాస్మాని అమ్ముకొని 150 కోట్లు సంపాదించాను. కావాలంటే పడుకుంటాను, 50 కోట్లు ఇస్తాను. నన్ను వదిలే ప్లీజ్. దొంగ, నాకు కరోనా రాకపోయిన వచ్చిందని నా దగ్గర 10 లక్షలు తప్పేసిందా? దాన్ని 7 o'clock బ్లేడ్ పెట్టి పీక్ కొయ్యాలి. తప్పుడు దొరికింది మేడం. ఇప్పుడే మీకు లొకేషన్ సెండ్ చేస్తున్నా. ఫ్యాబియస్, మీరు వెంటనే బయలుదేరండి, మేము వస్తున్నాం. మీరు ఎన్నైనా చెప్పండి, నేను ఫుల్ నాలెడ్జ్తో చెప్తున్నాను. శ్రీమాన్ భగవాన్ ప్రసాద్ గారు దేవాలయంలో ఉండే పరమ పవిత్రమైన ప్రసాదం లాంటివారు. ఒక ముక్కలో చెప్పాలంటే ఆయన గర్భగుడిలో వెలిగే దీపం. ఒరే హాఫ్ నాలెడ్జ్ ఫెలో, వాడి గుడిలో దీపం కాదురా, శ్మశానంలో చితిమంట. నన్ను ఏ కుర్చీకో కట్టేయకుండా బాంబు పెట్టేలా బోర్ల పడుకోబెట్టావేంటయ్యా బాబు. ఎండోమెంట్ ఆఫీసర్ చెప్పినవన్నీ నిజాలే. 100% ఆ తప్పులన్నీ నేనే చేశాను. ముందు ఆ బాంబు తీసేవయ్యా బాబు, కింద తడిసిపోతుంది. పోనీ ఓపెన్ చేస్తా. నేను కొట్టేసిన నగల్లో ఆ కృష్ణదేవరాయలు తిరుపతి స్వామికి ఇచ్చిన పచ్చలహారం నీకు ఇచ్చేస్తా. ప్లీజ్ వదిలేవయ్యా బాబు నన్ను. ఈ దేవదాయ చర్మిలకు 2 సార్లు కరోనా వచ్చే మైండ్ పూర్తిగా చెడిపోయింది. పచ్చలహారం ఇస్తాడట, అది వెంకటేశ్వర స్వామి. అది ఎవడో ఎప్పుడో కొట్టేశారని మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ ఈ మూర్ఖుడికి ఇంకా తెలియాలి, అది డూప్లికేట్ రా బాబు. ఇప్పుడు పచ్చలహారం వద్దంటే అమ్మవారి రత్న ఖచ్చిత మణిమాణిక్యాల వజ్ర కిరీటం వచ్చేస్తా. ప్లీజ్ నన్ను వదిలేవయ్యా, వదిలే. అయ్యా బాబోయ్, ఈయన బురదలో దొల్లే పందిలాంటి వాడు. ఇంక మీ చేతిలో భలే. జై బజరంగ బలి.
కిడ్నాప్ అయిన ముగ్గురు కంటైనర్స్ లో ఉంటారు. ఓపెన్ ద కంటైనర్స్. ఓకే మేడం. వాట్? ఎవరు లేరా? మేడం ఇక్కడ ఎవరు లేరు. ఇక్కడ ఎవరు లేరు మేడం. వెరీ గుడ్ ఐరా టీమ్. తెలుసో తెలియకో మీ టీం అంతా ట్రేస్ అవుట్ చేసుకుంటూ ఊపుకుంటూ వచ్చేసారు. మీరు మీ తుపాకులు, మీ దగ్గర ఉన్నవి తుస్సు తుస్సు తుపాకులు. ఒరిజినల్ గన్స్ దగ్గర ఉన్నాయి. యు నో దట్ ఐరా. నేను కిడ్నాప్ చేసిన ముగ్గురి కింద బాంబులు పెట్టాను. అలాగే మీరు నిల్చున్న చోట నుండి 5 కిలోమీటర్ల వరకు బాంబులున్నాయి. ఎవరు కదిలినా నేను కసక్ అంటే మీరందరూ ఫసక్. శాంపుల్ చూస్తారా? నేను ఇక్కడ మాట్లాడే ప్రతి మాట ఇండియాతో చూస్తోంది. దిస్ ఈజ్ మై జోన్. దిస్ ఈజ్ మై జోన్. టీజర్ మామూలుగా వేయలేదు భయ్యా. మేము లొంగిపోయాం. ఆ ముగ్గురు ఎక్కడున్నారో చెప్పు. జైల్లో. జైలా? కేహార్ జైలా, రాజమండ్రి జైలా, చర్లపల్లి జైలా? ప్రైవేట్ జైల్. ప్రైవేట్ జైల్. ప్రైవేట్ జైల్. ప్రైవేట్ జైలా? ప్రైవేట్ జైలా? ప్రభుత్వం తరపున జైలు ఉండగా ప్రైవేట్ జైలేంది? ఏ ప్రభుత్వం తరఫున ఆర్టీసీ బస్సులు, స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, టీవీ ఛానల్స్ ఇవన్నీ ఉన్నాయి. మరి ప్రైవేట్గా కూడా ఉన్నాయి కదా, వాటికి ఎందుకు ఇచ్చారు పర్మిషన్? అవన్నీ ఓకే గురు. ప్రైవేట్ జైల్స్ అనేవి ఎక్కడైనా ఉన్నాయా? గూగుల్లో సెర్చ్ చేయరా. ఆల్ ఓవర్ ది వరల్డ్ 18 దేశాల్లో 184 ప్రైవేట్ జైల్స్ ఉన్నాయి. మన ఇండియాలో ఉంటే తప్పేంట్రా గూట్లే. ఇట్స్ ఇల్లీగల్. లీగల్ ఇల్లీగల్. ఓ పాపా ఐలాండ్ కొని అది ఒక కంట్రీ అని పేరు పెట్టి దానికి ఒక రాజ్యాంగం, వీసా, పాస్పోర్ట్, సపరేట్ కరెన్సీ, సపరేట్ ఫ్లాగ్. అటువంటి వాడిని జైల్లో పెట్టకుండా వాడిని చూసి జైచక్కని తాళం కొడుతున్నారు. ఇట్స్ లీగల్ ఆర్ ఇల్లీగల్. కొందరు బడాబాబులు బ్యాంకు డబ్బులు దోచేసి ఇతర దేశాల్లో దాక్కుంటే మన ప్రభుత్వాలు వాళ్ళకు రుణమాఫీ చేస్తారు. దిస్ ఇస్ కాల్డ్ లీగల్ ఆర్ ఇల్లీగల్. అంటే నీ ఉద్దేశం ఇండియాలో అసలు న్యాయమే జరగదా? జరుగుతుంది. ఇండియాలో న్యాయం జరుగుతుంది. లారీ క్లీనర్లు అమ్మాయిని రేప్ చేస్తే 24 గంటల్లో ఎన్కౌంటర్లు చేస్తారు. మనమంతా ఓహోహో అని సెలబ్రేట్ చేసుకుంటాం. అదే బడా బాబులు వాళ్లకు పుట్టిన పుట్టబాబులు రేపులు చేస్తే 24 ఏళ్ళైనా న్యాయం జరగదు. డబ్బున్నోడుకో న్యాయం, డబ్బు లేనోడుకో న్యాయం. పవర్ ఉన్నోడుకో న్యాయం, పవర్ లేనోడుకో న్యాయం. డెమోక్రసీలో లా ఒక్కొక్కడికి ఒక్కొక్కలా ఉంటే ఎలా? కొడకల్లారా, కోర్టుల్ని ఆటస్థలం చేసి ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు లాతో ఎడాపెడా ఆడేసుకుంటున్నారు. జైళ్లలో శిక్షలు భవించాల్సిన పొలిటీషియన్స్ అదే జైలుకు ఇండిపెండెన్స్ రోజున విఐపి లా వచ్చి జెండా ఊచా రహే హమారా అనే పాటలు పాడి వాళ్లకు కావలసిన గుండాల్ని సత్ప్రవర్తన కింద రిలీజ్ చేయించి బయటకు తీసుకెళ్లి మంత్రులు చేయించుకుంటున్నారు. ఇది లీగలా ఇల్లీగలా? క్వశ్చన్ మార్క్. ఈ ధర్మభూమి, కర్మభూమి, వేదభూమిలో మంచి మంచులా కరిగిపోతుంది, చెడు చెత్తలా పెరిగిపోతుంది.
ఈ సొసైటీలో చెత్త నా కొడుకుల్ని, క్రిమినల్ నా కొడుకుల్ని ఏరిపారేయాలి. నేనదే పనిలో ఉన్నా. నేనున్న జైల్లో 3 నిర్దోషులు శిక్షలు అనుభవిస్తున్నారు. మన దేశంలో 1412 జైళ్లలో ఎంతమంది నిర్దోషులు ఉన్నారు రీసెర్చ్ చేస్తే 40,846 మంది అని తేలిందిరా. ఇదిగోరా డీటెయిల్స్. అరే, ఆ జైళ్లలో నిర్దోషులుగా ఉన్న ఖైదీల కుటుంబాలు ఎన్ని అవమానాలు పడుతున్నారు, ఎన్ని కష్టాలు పడుతున్నారు, ఎన్ని బాధలు పడుతున్నారు. ఒక్కరైనా ఆలోచిస్తున్నారా? తప్పు చేసిన మీరు పట్టుకుంటారా, నన్ను పట్టుకోమంటారా? మీ జైల్లో పెట్టుకుంటారా, నా జైల్లో పెట్టమంటారా? అయోధ్యలో శ్రీరామ అని రాసిన ప్రతి ఇటుక మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. రాముడు నడిచిన ఈ నేల మీద ధర్మం, న్యాయం, సత్యం గెలవాలి. స్వామి, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని నువ్వే చెప్పావు కదా. నేను దాన్నే ఫాలో అవుతున్నా. ఐ థింక్ ఐఎమ్ కరెక్ట్. ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి? మై డిమాండ్ ఎక్స్చేంజ్. 3 నేరం ఒప్పుకున్నారు కాబట్టి నిర్దోషుల్ని వదిలిపెట్టే ఏర్పాటు చేస్తాం. 3 కాదు, ఇండియాలో మొత్తం 40,846 మంది నిర్దోషులున్నారు. వాళ్ళని విడుదల చేసేదాకా ఈ పోరాటం ఆగదు. భరతమాత పురిటి నెప్పుల్లో అడ్డం తిరిగిన బిడ్డలా ఉన్నావయ్యా నువ్వు. లాల్ సలాం. హీస్ లై డిటెక్టర్, ట్రూత్ ఫైండర్, పీనల్ కోడ్ ప్రూఫ్ రీడర్. సుప్రీం కోర్టును మించిన సూపర్ కోర్ట్ జస్టిస్ మిస్టర్ విరూపాక్ష. జై శ్రీమన్నారాయణ. ఎక్స్చేంజ్ ఆఫర్ని మీరు సమర్థిస్తారా? హోల్ హార్టెడ్లీ ఐ సపోర్ట్ విరూపాక్ష. అతని ఆవేశంలో నిజాయితీ ఉంది, అతని కోపంలో న్యాయం ఉంది, పోరాటంలో అతని వెనక ఇండియానే ఉంది. ఒక్క సిరా చుక్క 1,00,000 మెదళ్ల కదలిక అన్నట్టు విరూపాక్ష వేసిన ఒక్క అడుగు ఇండియా వైడ్ వైబ్రేషన్ క్రియేట్ అయింది. ఉరిశిక్ష పడ్డ ఖైదీల్ని ప్రభుత్వం విడుదల చేసింది. కానీ మన విరూపాక్ష 3తో వదిలే రకం కాదు కదా. మిషన్ కంటిన్యూస్.